హాయ్ ఫ్రెండ్స్, ఒక 6 నెలల క్రితం ఒక చిన్న యాక్సిడెంట్, ఇద్దరు పాపలను కాపాడబోయి నాకు ఒక చిన్న దెబ్బ తగిలింది. అది తీరా చూస్తే ఆపరేషన్ దాకా వెళ్ళిందన్నారు. 2 లక్షల దాకా ఖర్చు అవుద్ది అని చెప్పి అన్నారు. అందరూ వచ్చారు, ఇంటికి వచ్చారు, చూశారు, అందరూ పరామర్శించారు, అంత బాగానుంది. అందరితో పాటు లలితా చెల్లెమ్మ జంగారెడ్డిగూడెం వచ్చింది. అన్నయ్య, ఆపరేషన్ లేకోకుండా నువ్వు ఒక్కసారి నా మాట వింటే నీ చిన్న తిరుపతి దగ్గర హాస్పిటల్ పేరేంటమ్మా? అదే తిరుమల ట్రస్ట్ కదా. తిరుమల ట్రస్ట్ వారిది ఒక్కసారి చూపించుకుంటే బాగుంటుందండి. సరే, నేను వెళ్తున్నాను ఆల్రెడీ, మా ఫ్యామిలీ మొత్తం మేము అక్కడ చూపించుకుంటామని చెప్పింది అనమాట. అమ్మాయి మాటిని ఆ నెక్స్ట్ డే వెళ్ళాం. 20 ట్యాబ్లెట్లతో మొత్తం క్లియర్ అయింది. లలితమ్మ వారు వచ్చి నాకు చెప్పినట్టుగా, ఆవిడతో పాటు వెళ్ళినట్టుగా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు మా అమ్మగారు, అంటే రేపు ఆదివారం కదా, మా అమ్మగారు చనిపోయిన రోజు, ఆ రోజుతో మా మైల్ అయిపోద్ది. మన లలితమ్మ దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం, మెట్లు పూజ చేసి అన్ని చేయడానికి. ఆవిడ రుణం ఏమి ఇచ్చినా మేము తీర్చుకోలేము. మా సంసారం మొత్తం నాశనం అయిపోయేది. ఎందుకంటే ఇంట్లో ఒక మగ వ్యక్తికి ఇలా జరిగి ఇలా డౌన్ అయిపోయిందంటే, ఆవిడ చేసిన సాయం స్మాల్, చిన్నదే, కానీ అది అంత పెద్దదంటే అది ఒక జీవితాన్ని నిలబెట్టిందనమాట. చీర జాకెట్ పెట్టి కొద్దిగా సంతోషపెడదామని వచ్చాం. గుంటూరు నుంచి జంగారెడ్డిగూడెం. అమ్మా చెల్లెమ్మ, నీ రుణం నేను తీర్చుకోలేనిది. శ్రీ లలితమ్మ వారే నా దగ్గరికి వచ్చి చెప్పినట్టుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా లక్ష్మి, 2 లక్షలు ఖర్చు అవుద్ది, అయినా నువ్వు ఇచ్చేది ఇదేంటి అంటే, నేను అమ్మవారిలాగా నీ ఫీల్ అయ్యి నేను బట్టలు పెడుతున్నాను. ప్లస్ ఇది ఏ హాస్పిటల్లో ఎక్కడ ఏంటి అనేది నేను చెప్తాను. నీకు చాలా తక్కువ రేటు, అక్కడ నీ టీచింగ్ కూడా నీకు చాలా బాగుంటుంది. ఇది 1 ఇయర్ తర్వాత నేను వచ్చి కలవడానికి కారణం ఏమిటంటే, నీకు చేసిన సాయం నీ మరవకూడదు. మా బంగారు తల్లి, మా బావగారు ఆశీస్సులతో నేను మళ్ళీ ఇట్లా ఫ్రీ అయ్యాను. నాకు చాలా బాగా సంతోషంగా ఉంది. అందువల్ల చీర జాకెట్ గాజులు బావగారు, మా చెల్లమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వస్తున్నానని చెప్పారు. ఎందుకు వస్తున్నారా, దేనికి వస్తున్నారా అనుకున్నా, టెంపుల్కి అన్నారు. ఇదిగో నాకు ఈ సన్మానం చేయడానికి వచ్చారు.